ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు. వై చంద్రబాబు నాయుడు ఎందుకు? ఆయన డెవలప్మెంట్ బాగుంది. ఇప్పుడు గవర్నమెంట్ కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఆ పాత గవర్నమెంట్ అయితే బాగుంది. ఆయన పేదలకు మంచిగా చేసిండు, సిటీకి మంచిగా చేసిండు, ఐటీఆర్ మంచి చెడ్డ కంపెనీస్ అవన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు ఏపీలో ఏం కంపెనీస్ ఉన్నాయండి? ఏం కంపెనీస్? ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం వేస్తున్నట్టున్నాడు అంతే. అది బాగుంది వాళ్ళకి అంతే. విలేజ్లో డెవలప్మెంట్ అనేది విలేజ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటేనే అది గ్రౌండ్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఏదైనా పొలిటికలే. ఇప్పుడు పొలిటికల్ వ్యక్తులు ఉంటే పొలిటికల్ వ్యవస్థ రకంగా ఉంటారు. అఫీషియల్గా ఉండాలి. ఏదైనా విఆర్ఓ విఆర్ఏ ఆ రకంగా స్టెప్ బై స్టెప్ ఉంటేనే గవర్నమెంట్ పబ్లిక్ ఆలోచనలో పబ్లిక్ బాధలేందో గవర్నమెంట్ తెలియాలంటే బేసిక్ నుంచి గవర్నమెంట్ ఉండాలి. అండ్ నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా వ్యక్తిత్వం అయితే పర్వాలేదండి. ఆయన ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి అయితే కాడు. హరాస్మెంట్ అట్లాంటిది అయితే ఆయన దగ్గర ఏం కనిపించలేదు. కాబట్టి సామరస్యంగా ఉంటాడు, సామరస్యంగా ఉండే వ్యక్తి. కాబట్టి ఈ గొడవలు అనేది ఉండకూడదు. గవర్నమెంట్లో గొడవలు ఉండకూడదు. ఈ పబ్లిక్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీనికి గొడవలు చెప్పడం అని కూడా అట్లాంటివి బేసిక్ ఉండదు ఈ డెమోక్రసీలో. ఆయనతో పర్వాలేదు, మన లోకేష్ అయితే పర్వాలేదు. ఓకే. అండ్ బాలయ్య బాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది ఈసారి? రావచ్చు, మంచిగా రావచ్చు. అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? ఇంకా వాళ్ళ బిహేవియర్ కొద్దిగా డిఫరెంట్ మార్చుకోవాలి వాళ్ళ అది డెమోక్రసీలో వాడే భాషలు ఆ లాంగ్వేజ్ అది కరెక్ట్ కాదు పద్ధతిలో. అది ఏదో మనకే అధికారం ఉందని చెప్పి మనం ఏదో మాట్లాడితే నడుస్తుంటే అది వేస్ట్. అది మాత్రం నేను ఒప్పుకోను. అది నా వ్యక్తిగతంగా ఒప్పుకొని అసలు డెమోక్రసీలో అది పద్ధతే కాదు ఆ లాంగ్వేజ్ మాట్లాడడం. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఆయన ఈ డిఫరెంట్ అండి. ఇప్పుడు డిఫరెంట్గా మాట్లాడే వ్యక్తులు అంతా ఏ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సరే ఈ పద్ధతి మార్చుకోవాలి. పద్ధతి మార్చుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఇవన్నీ చేంజ్ అయితే మళ్ళీ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు జగన్కి ఉంటుంది. కానీ ఇవన్నీ ఈ బేస్ వలన గవర్నమెంట్ మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు. ఈ 5 సంవత్సరాల్లో అయితే ఇప్పుడు మాకు తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సార్.